సో ఇప్పుడు మనము ఈ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ వీటి గురించి మనం మాట్లాడుతాం, దాన్ని కొంచెం పక్కన పెడదాం. అంటే మీకు ఆల్రెడీ ఒక యాజ్ ఏ ట్రైనర్గా, టీచర్గా, మీరు ఫిలాసఫిస్ట్గా మీకు కొంచెం ఐడియా ఉంది సొసైటీ పైన. సో దీన్ని కట్ డౌన్ చేస్తే సార్, ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ వైపు వాళ్ళ ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఈ సంకల్పం కానీ ఏమీ లేకుండా ఉన్న కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో వైపు ఉన్నారు. ఈ వైపు ఉన్న స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. అండ్ వీళ్ళని మనం చిన్న ఏజ్ నుంచే కట్ డౌన్ చేద్దాం సార్. అంటే చిన్న ఏజ్ గ్రూప్లో తీసుకున్నప్పుడు, వీళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ, వీళ్ళ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ పట్టుదల కానీ, ప్యాషన్ కానీ, చదవాలని ఇంట్రెస్ట్ కానీ ఏది లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే బట్టీలు కొట్టి చదవడమే తప్ప దాంట్లో ప్రాక్టికాలిటీ రిలేటెడ్ ఏం లేదు. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్, 5th క్లాస్ 6th క్లాస్ వచ్చిందంటే వాడి చేతి మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడున్న స్టూడెంట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, వాడు మళ్ళీ రకరకాల ఆలోచనలు, ఒక స్టార్టప్ చేయాలని కానీ, వాడు అసలు ఇది కాదు నేను ఇంకోటి చేస్తా, నా ఆలోచనలు 100 రకాలుగా ఉన్నాయని చెప్పి వాడు చెప్పేదానికి వాళ్ళ పేరెంట్స్ వాడిపైన పెట్టుకున్న హోప్స్కి మ్యాచింగే అవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమో మాకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, కానీ వాడికి పుట్టగొస్తే అక్షరం ముక్క రాదు, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇది కానే కాదు, నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర ఉన్న ఆలోచనలు వేరే అనే పాయింట్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి వీడికి మ్యాచ్ అవ్వదు. దీన్ని మ్యాచ్ అవ్వలేక, వాళ్ళకి నచ్చింది వీడు చేయలేక, వీడు చేసేది వీళ్ళకి నచ్చక డిస్టర్బెన్సెస్, ఇక్కడనే సూసైడల్ థింగ్స్ కొన్ని దుర్వ్యసనాలు వస్తుంటాయి సార్. సో దీనికి కట్ డౌన్ చేస్తే అసలుకి రీజన్ ఎవరై ఉంటారు సార్? దీనికి పేరెంట్స్ని రీజన్లా తీసుకోవాలా, లేకపోతే అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ చేంజెస్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవడమా, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది స్టూడెంట్ ఇవ్వలేకపోవడం వల్ల స్టూడెంట్ మిస్టేక్ అనుకోవాలా? ఇక్కడ ఎవరు మిస్టేక్ మనం తీసుకోవచ్చు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. అసలు మిస్టేక్ ఎక్కడుందో చెప్తాను మీకు. సార్, ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉందండి సార్. ఇవాళ మన సొసైటీకి పట్టిన దౌర్భాగ్యం ఏమిటి అని అడిగితే ఓవర్ ఇన్ఫర్మేషన్ అండి. సార్, నేను ఓవర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో సింగిల్ లైన్లో చెప్తానండి. అవసరానికి మించిన నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇవాళ సమాజంలోకి వెళుతోందండి. మీకు ఇక్కడ కొంచెం మరీ ఎలాబరేట్ చేయను కానీ క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని ఒక స్టూడెంట్ అనుకుంటే, ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల కిందట ఓన్లీ 5 నుంచి 10 మంది ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉండేవారండి. అవును సార్. ఇవాళ ఎన్ని వందల వేల ఎక్స్పర్ట్స్ ఉన్నారో చెప్పలేం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ ఫీల్డ్లోనూ 100 ఎక్స్పర్ట్స్ ఉండరండి. సో అక్కడే అర్థమవుతోంది ఇన్ఫర్మేషన్ ఓవర్ పోరింగ్ అవుతోందని. డాక్టర్స్, మీరు ఒకసారి యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు డాక్టరే. ఇక్కడ నిజమే డాక్టర్ గారు కూడా తెలుసు సార్. యాప్రాన్ వేసుకొని చెప్పారు, ప్రతి ఒక్కడు డాక్టరే. ఇంకా మీరు యాప్రాలు వేసుకుని ఉంటున్నారండి. యాప్రాలు కూడా వేసుకోకుండానే, డాక్టర్ కూడా కాకుండానే కూడా టిప్స్ ఇచ్చేస్తారు. అవును సార్, అవును సార్. కొంతమంది ఉంటారు యాక్చువల్గా. ఇలా అన్ని రంగాలలోనూ ఇవాళ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల స్టూడెంట్కి సంబంధించి ఒక 10వ తరగతి పిల్లవాడో, 8th క్లాస్ స్టూడెంట్కో, ఇంటర్మీడియట్ స్టూడెంట్కో అసలైన ఇన్ఫర్మేషన్ తెలిసేదండి. ఆ అసలైన ఇన్ఫర్మేషన్ అనేది నా దృష్టిలో 2 రకాలు ఉంటుంది, అంటే 2 షేడ్స్ కలిగి ఉంటుంది. ఓకే. అసలైన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్యూర్ కంటెంట్ అండ్ రిలవెంట్ కంటెంట్. నా దృష్టిలో అంతే. ప్యూర్ కంటెంట్ అంటే ఇచ్చేవాడు, రిలవెంట్ కంటెంట్ అంటే తీసుకునేవాడు. ఓకే. ఈ తీసుకునేవాడికి అసలైన కంటెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇందాక మీరు మాట అన్నారు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వేరు, మిగతా స్టూడెంట్స్ వేరు. కానీ నిజానికి విచిత్రం ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఐఏఎస్ అవ్వరు. అంతే కదా సార్. కానీ ఐఏఎస్ అవనంత మాత్రాన వేస్ట్ ఫెలో కాదు. ఎగ్జాక్ట్. కానీ ఐఏఎస్ అవుతాడో లేదో చెక్ చేసుకోకుండా మాత్రం దిగిపోతాడు. దట్ ఈస్ ద రాంగ్. ఇవాళ మొత్తం మన సమాజంలో ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారో చెప్తాను చూడండి. ఒకటి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎక్స్పర్ట్ చెప్పే క్రమంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
నిజాయితీ అయిన నిజమైన రిలవెంట్ కంటెంట్ నేను చెబుతుంటేనేమో జనాలు చూడరు, నాన్ సెన్స్ కంటెంట్ పెడితే చూస్తారు. ఇప్పుడు నేను కూడా నాన్ సెన్స్ కంటెంట్ పెట్టకపోతే చూడలేదు కాబట్టి కంటెంట్ నాన్ సెన్స్ పెట్టాలా? దట్ ఈస్ ద ఎక్స్పర్ట్స్ ప్రాబ్లం ఇవాళ. ఎంతమంది డాక్టర్లు ఇవాళ తమ్నైల్స్ ఒకసారి చూడండి, ఎంతమంది లాయర్లకి తమ్నైల్స్ చూడండి, ఎంతమంది అంటే ఆయుర్వేద సిద్ధ వైద్యం లాంటి వాళ్ళ తమ్నైల్స్ చూడండి. ఆ తమ్నైల్స్లో వెరైటీ ఆధ్యాత్మిక అంటే చిన్నజీర స్వామీజీ లాంటి వాళ్ళ వీడియోలో కూడా వాళ్ళ తమ్మనైల్స్లో కనుక కిక్ ఇచ్చేది లేకపోతే లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు ఏంటండి. చాగంటి గారికి గరికిపాటి గారికి కూడా తప్పట్లేదు అది. అంటే వాడు గొప్ప మిగతా సమాజం తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే ఒక ప్యూర్ కంటెంట్ నీకు ఇస్తుంటే ఇవాళ కుదరట్లేదు అని చెప్పి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ లో మీరు మంచి మాటలు చెప్పండి, ఎవడు చూడ్డు. పనికిరాని వీడియో పెట్టండి, మిలియన్స్ లో వ్యూస్. నో డౌట్ అది సొసైటీ అలా అయిపోయింది. అంతేందుకు మీకే ఉదాహరణ చెప్తాను. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి చక్కగా ఒక 10 నిమిషాల వీడియో పెట్టండి, లేదా హౌ టు బిల్డ్ ఏ వాట్ వి కాల్ వెబ్ పేజ్ అనేది, వెబ్సైట్ అనేది సింపుల్ గా HTML మీద తీసుకుని పెట్టి చెప్పండి, దానికి 10,000 మంది చూస్తారనుకుంటే. అలా కాకుండా ఒక కుర్రాడు, నేను హైదరాబాద్ వచ్చాను, కోకటపల్లిలో వీక్యూబ్ అనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, లేదా ఇంకో దానికి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. నేను ఈరోజు ఏం జరిగిందంటే 1 డే ఇన్ మై లైఫ్ అని పొద్దున్న లేచాను, దంత దావన చేశాను, స్నానం కూడా చేశాను, ఇదిగో నేను వెళ్తున్నాను అన్న వీడియోకి ఎక్కువ ఉంటాయండి. అందులో ఏముందండి, వాడెవడో తన జీవితంలో ఉదయం ఏ సబ్బుతో స్నానం చేశాడు అనే దాన్ని చెబుతుంటే చూసే జనాలు ఎక్కువైపోయారు తప్ప అవతలోడి జీవితం గురించి తెలుసుకోవాలనుకోండి కుతూహలం ఎక్కువ. అందులో ఏమైంది, ఎక్స్పర్ట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల పేరెంట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తం మీద కన్ఫ్యూజన్, దాని మీద చెప్పినట్టుగా కన్ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో వాడు ఏం చేయాలో వాడికి అర్థమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో తెలియక ఏదోటి చేస్తూ ఉంటాడు, ఏదోటి చేస్తుంటే చివరికి ఏమవుతాడండి, కింద పడతాడు. సో అందుకని ఏం చేయాలో తెలియకపోవడం వాళ్ళ సమస్య. దానిలోంచి డిప్రెషన్స్, ఇన్ఫెక్టీ కాంప్లెక్స్, న్యూరోసిక్ ప్రాబ్లమ్స్, అండ్ అక్కడ నుంచి సూసైడల్ సిమ్టమ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.